ఆయుర్వేదం నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మనం కొన్ని వీడియోలు చేస్తున్నామండి. ఇప్పుడు ఈరోజు రావి చెట్టు గురించి చాలా పెద్దగా ఉంటుందండి. మీరు దీన్ని ఆకుని ఎలా గుర్తుపట్టాలనేది చూసుకోండి. దీని తోక ఇలా ఉంటుంది. దీనిని పీపల అని కూడా అంటారు. ఓకేనండి. అశ్వత్థ అని కూడా అంటారు. అశ్వత్థ అని ఇంకో దాన్ని అంటారు. దీన్ని తెల్లమద్దిని. అర్జునుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు అశ్వత్థ అనేది తెల్లమద్ది కూడా ఉందండి పేరు. ఇక్కడ ధన్వంతరి నిఘంటువులో ఎలా ఉంటుందంటేనండి, సాంస్క్రిట్లో ఒక్కదానికి ఒక 20-30 పేర్లు ఉంటాయండి. 50 పేర్లు ఉన్నాయి కూడా ఉంటాయి సాంస్క్రిట్లో. ఒక 5-6 మూలికలకి ఒకే పేరు ఉంటుందండి. అదేంటి అశ్వత్థ అని అక్కడ తెల్లమద్దికి రాశారు, ఇక్కడ రావికి రాశారు అనే సందేహం వస్తుంది మనకి. ఏది ఆయుర్వేదం కోసం నేర్చుకుందాం అని పుస్తకాలు చదివే వాళ్ళకి కానీ, ఈ నిఘంటువు చదివే వాళ్ళకి కానీ వీళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. అలాగే కొన్ని బుక్స్లో వీటికి ఉన్న నామాలు రాశారు చాలా అద్భుతంగా. ఆ సాంస్క్రిట్ నామాలన్నీ చదువుతూ ఉంటే మీకు సందర్భాన్ని బట్టి అదే పేరున్నా కానీ మూలికకి సందర్భాన్ని బట్టి అక్కడ జబ్బుని బట్టి మనం వాడుకోవాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇదండి రావి చెట్టు. దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు కూడా మనకి మందుల్లో వాడుకోవచ్చండి. నేను చాలా స్లోగా చెప్తున్నాను, మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఈ పేర్లు కానీ లేకపోతే ఏ భాగాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు. రావి చెట్టు యొక్క ఆకులు తీసుకుని మీరు లీటర్కి ఒక 5-8 ఆకులండి. లీటర్ నీళ్ళలో 5 లీటర్లు కానీ 2 లీటర్లు కానీ 3 లీటర్లు ఎంత తీసుకున్నా మీరు ఒక గాజు సీసాలో తీసుకోండి నీళ్ళు. ఈ చెట్టు ఆకులు కోసి ఉదయం అంటే ఆదివారం ఉదయం కోసుకోండి. ఓన్లీ సండేసే మొక్కల్లో శక్తి ఉంది, అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఆకులను కోసుకుని 1 లీటర్కి పెద్ద ఆకులు అయితే ఇప్పుడు మీకు కోసి చూపించిన ఆకుల సైజు అయితే ఈ సైజు అయితే ఒక 5-8 ఆకులు వేసుకోండి అందులో లీటర్ నీళ్ళలో. ఈ విధంగా మీరు రావి చెట్టు ద్రావకం అంటాం దీన్ని. 3 రోజులు వదిలేయాలండి ఆకులను అలా నీళ్ళలో. వదిలేసిన తర్వాత ఆ నీళ్లు మీరు వంచుకొని ఆకులు ప్రాకుండా అవసరమైతే గుడ్డతోటి వడపోసుకోండి. మళ్ళీ గాజు సీసాలోనే వడపోసుకోండి. ఆ నీళ్లు నిల్వ ఉంటాయి, ఎండ తగలకుండా నీడని పెడితే మీరు ఇటు రూమ్ లోపల నిల్వ ఉంటాయండి. రోజు ఒక 50 ml తాగండి. ఇక్కడ మాత్ర చెప్తున్నాను. మాత్ర అంటే బాడీ వెయిట్ని బట్టి మనం ఎంత తీసుకోవాలి అని. ఎలా అవుతుందంటేనండి, మనం 50 కేజీల వాళ్ళకి ఒక 200 mg 500 mg వచ్చి 100 కేజీల వాళ్ళకి కూడా ఆ 500 mg ఇద్దాం మనం అనుకుంటే మందు పనిచేయదండి. ఆయుర్వేద శాస్త్రంలో మనకి ఒక చిన్న స్పూన్ చెప్పారండి, లేకపోతే కుంకుడికాయ అంత చెప్పారండి, లేకపోతే మన ఏదో ఇండుపు గింజ అంత మాత్ర చెప్పారు, శనగ గింజ అంత మాత్ర చెప్పారు, లేకపోతే గురువింద గింజ అంత మాత్ర చెప్పారు అని అనుకోవచ్చు మీరు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యావరేజ్ వెయిట్ కట్టి పూర్వీకులు రాసి ఉంటారని నా ఉద్దేశం. మనం 80 నుంచి 100, 120, 130 కేజీలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ మాత్రని డబల్ చేసుకోవాలండి. మిగిలిన వాళ్ళు శాస్త్రంలో చెప్పిన ప్రకారం మనం వాడుకోవచ్చు. ఒక 50 ml కనుక మీరు ప్రతిరోజు ఉదయం తీసుకుంటే హార్ట్ పెల్పిటేషన్ ఎవరికైతే ఉందో, గుండె నీరసం ఎవరికైతే ఉందో వాళ్ళకి 20 రోజుల్లో తగ్గిపోతుందండి. చాలా బాగా ఈ రావి ఆకు యొక్క ద్రావకం పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో పళ్ళుకు ఒక గుణం ఉంటుందండి. పూర్వం ఈ రావి చెట్టు యొక్క పళ్ళుని తీసుకుని మెన్స్ట్రువల్ రాని వాళ్ళకి, అంటే 14 ఏళ్ళు దాటిపోయి 15, 16 ఏళ్ళైనా పెద్ద మనిషి అవ్వలేదు అని అప్పట్లో ఏం చేసేవారంటే ఈ పళ్ళు తీసుకొచ్చి నీడన ఆరబెట్టి ఆ చూర్ణం కొట్టి ఆ చూర్ణంలో కొంచెం చక్కెర కలిపి దానిని ఆడపిల్లలతో పాలలో కలిపి ఉదయం సాయంత్రం ఒక చిన్న స్పూన్ ఇస్తే, చక్కెర కలిపింది స్పూన్ అండి, లేకపోతే చాలా తక్కువ సరిపోతుంది. పౌడర్ అయితే మీరు డైరెక్ట్గా 1 గ్రామ్ సరిపోతుందండి. కొద్దిగా చక్కెర కలిపిస్తే బాగుంటుంది. ఇందులో వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవడం, మెచ్యూరిటీ అనేది రావడం జరిగేదండి. ఈ విధంగా వాడచ్చు. ఇదే విధంగా ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో, ఎవరికైతే గర్భ వ్యాధులు ఉన్నాయో, గర్భసంచిలో కానీ వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ ఇలాంటివి ఉండటం వల్ల, లేకపోతే గొడ్డు పురుగు అంటామండి ఆయుర్వేద శాస్త్రంలో, ఆ పురుగు ఉండటం వల్ల
స్త్రీలకి సంతానం కలగటం అనేది జరగకపోవచ్చు. ఏదైతే నేను రావి పళ్ళు అని చెప్పానో, ఆ రావి పళ్ళు నీడన ఆరబెట్టుకుని మీరు ముక్కలు కొట్టుకుని, దాన్ని చూర్ణంగా చేసుకుని, ఆ విధంగా తాగుతా రావి వేరు పైన తాట కూడా తీసుకోండి. తీసుకుని దాన్ని కూడా మీరు జాగ్రత్తగా నీడన ఆరబెట్టుకుని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత అందులో సమంగా పటిక బెల్లం అంటే కడి మిశ్రీ అంటాం. గడ్డల గడ్డల కింద ఉంటుంది కదా వైట్‌గా. చాలా తీయగా ఉంటుంది అది. పలుకుల కింద ఉంటుంది. దాని పౌడర్ సమానంగా కలుపుకోండి. కలుపుకొని ఒక పావు స్పూన్ చూర్ణం ఉదయం, సాయంత్రం పాలలో కలుపుకు తాగితే 3-5 నెలల లోపల ఆ స్త్రీకి తప్పనిసరిగా సంతానం కలుగుతుందండి. ఇది సంతానం కలిగించడానికి ఒక అద్భుతమైన మూలిక అన్నమాట రావి చెట్టు అనేది. అదేవిధంగా ఎన్నో గుళ్ళల్లో ఎన్నో చోట రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయటం, రావి చెట్టుకి రంగురంగుల దారాలు కట్టడం ఇవన్నీ జరుగుతాయండి. ఇవి ఏంటంటే దేవతా వృక్షాలండి. వీటి చుట్టూరు ఒక అద్భుతమైన ఆరా ఉంటుంది. అదేవిధంగా కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని దాని చుట్టూరు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ శరీరంలోకి ప్రవేశపెడతాయండి. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ కానీ ఆ దేవతల యొక్క దీవెనలు అంటే ఆ దేవతా వృక్షం కాబట్టి ఆ దేవతల యొక్క ఎనర్జీ కూడా ఈ వృక్షంలో ఉంటుందండి రావి చెట్టులో. ఉండటం వల్ల ఏమవుతుందంటే దాని చుట్టూరు ప్రదక్షిణ చేసినప్పుడు వీళ్ళ బాడీలో నెగిటివ్ ఎనర్జీ కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ దూరం అయిపోవడం. అదేవిధంగా ఈ ఎనర్జీ వల్ల వాళ్ళ గర్భాశయంలో కానీ, గర్భసంచిలో కానీ, లేకపోతే వాళ్ళ ఫెలోపియన్ ట్యూబ్స్‌లో కానీ ఎటువంటి ఇబ్బందులున్నా అవన్నీ ఆ ప్రదక్షిణలోనే పోతాయండి. మనం ఏమనుకుంటామంటే, అరే! ఈ హిందువులు పిచ్చోళ్ళు, లేకపోతే ఈ పూజారులు పిచ్చోళ్ళు, లేకపోతే ఈ జ్యోతిష్యుడు పిచ్చోడు, రావి చెట్టు చుట్టూరు తిరగడం ఏంటి? ఒక 100 ప్రదక్షిణలు చేస్తే ఆళ్ళకి పిల్లలు పుట్టడం ఏంటి? ఇలాగా చాలామంది దీని మీద నాలెడ్జ్ లేనోళ్ళు నవ్వుకుని హేళన చేస్తూ ఉంటారు దీన్ని. అది నిజం కాదండి. ఇది 100% షూరు. ఇవాళ మోడర్న్ మెషిన్స్ వచ్చినాయి. ఒక వృక్షం యొక్క ఆరా తెలుసుకోవాలి అంటే ఆ మెషినరీ ద్వారా తెలుసుకోవడానికి వచ్చిందండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఆ మెషినరీని తీసుకొచ్చి ఏదైతే ఆరాని క్యాలిక్యులేట్ చేసి ఉన్నాయో వేవ్స్‌ని అవి తీసుకొచ్చి మీరు రావి చెట్టు దగ్గర, అదేవిధంగా మారేడు చెట్టు, మహాబిల్వ, ఏకబిల్వ ఈ చెట్లన్నిటికి కూడా అద్భుతమైన ఆరా ఉంటుందండి. అయితే నేను ఈ దేవతా వృక్షాలని చెప్తున్నానో అన్నిటికి కూడా ఆరా ఉంటుందండి. అందుకనే మన బ్యాడ్ ఇంపాక్ట్ ఏమన్నా పోవాలి అంటే మంచి గార్డెన్‌లో ఉన్నప్పుడు ఒక సందెళ్ళలా ఉన్న చెట్టుని చూసుకుని దాన్ని కావలించుకుని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని అలా ఉండిపోండి. మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ వృక్షం తీసేసుకుంటుంది. అంత అద్భుతమైన శక్తి అండి ప్రకృతిలో ఉన్న ఈ వృక్షాలకు ఉంది. ప్రకృతికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు. మనకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. మనం ఏం చేస్తున్నాం? తీసుకున్నా పర్వాలేదు కానీ దాన్ని నాశనం చేయకూడదు. కానీ మనం ప్రకృతిని పూర్తిగా నాశనం చేసేస్తున్నాం. 90% చేసేసాం. కాబట్టే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఈ వృక్షాల గురించి ఇంత అద్భుతంగా రాయడం వల్ల ఏదైనా పూర్వీకులు ఒక చెట్టు తీయాలంటే అరే! ఇన్ని సంవత్సరాలు పెంచిన చెట్టుని తీసేయాలని మ్యాక్సిమం దాన్ని అది ఏ విధంగా అయినా ఉంచడానికే చూసేవారండి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చెట్టు తీసేవారు. సాధ్యమైనంత వరకు కొమ్మలు పక్కకు వచ్చినాయి, అడ్డం వచ్చినాయి ఏమన్నా ఇల్లు కట్టినప్పుడు కానీ, రూములు కట్టుకున్నా, లేకపోతే దారిలోకి వచ్చినా ఆ కొమ్మని తీసేవారు తప్ప ఇది అడ్డం వచ్చిందని చెట్టుని ముట్టుకునేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు ఊరికే 5 నిమిషాల్లో ఒక చెట్టుని తీసి పడేస్తున్నాం మనం. ఇటువంటి అద్భుతమైన దేవతా గుణాలున్న ఏదైతే బ్రహ్మాండమైన ఎనర్జీ ఈ సృష్టిలో ఉన్న ఎనర్జీని తీసుకుని మానవాళికి ఇస్తుందో అటువంటి వృక్షం చుట్టూరు మీరు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా ఈ సంతానం కలుగుతుందండి. వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది, రెడ్ డిశ్చార్జ్ తగ్గుతుంది. అదేవిధంగా ఈ పండుని కానీ లేక పండులో విత్తనాలు కానీ చూర్ణం చేసుకుని పంచదార పాకం పట్టుకుని లేహ్యంలా చేసుకుని తింటే పురుషులకి వీర్యవృద్ధి అంటాం మనం. అంటే మగతనం చాలా బాగా పెరుగుతుందండి. మంచి బలం వస్తుంది శరీరానికి. అంటే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో చూడండి దీంట్లో. తాట లేకపోతే వేరు ఆ రెండిట్లో ఏదైనా తీసుకుని మనం నీడన ఆరబెట్టుకుని కొట్టుకుని పంచదార కలుపుకుని పాలలో కలుపుకుని తాగితే సంతానం కలుగుతుంది స్త్రీలకి. అదే పండుని ఆడపిల్లలకి నీడన ఆరబెట్టి కలిపిస్తే మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిన వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది.
గర్భసంచికి చాలా బలం కలుగుతుంది. వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది, రెడ్ డిశ్చార్జ్ తగ్గుతుంది. అదే చూర్ణాన్ని లేహ్యంగా చేసుకుని పురుషులు తింటే పురుషుని యొక్క స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటం కానీ, అతనిలో లోపాల వల్ల సంతానం కలగకపోవడం కానీ జరిగితే అది కూడా రికవరీ అవుతుందండి. అందుకేంటంటే నేను చెప్పిన యొక్క చిట్కాని మీకు జాగ్రత్తగా తీసుకోండి. తేట కానీ, లేకపోతే దాని ఇత్తనం కానీ, లేకపోతే దాని వేరు యొక్క తాట కానీ మీ స్వార్థం కోసం చెట్టు చనిపోయేలాగా తీయొద్దండి దయచేసి. చాలా జాగ్రత్తగా తీయండి, వేరు కూడా పాడవకుండా. ఒక పక్క తాట తీసుకోండి, మళ్ళీ ఆ వేరు కప్పేయండి. అది మళ్ళీ తాట మామూలుగా పోసేసుకుంటుంది. అర్థమైందండి? ఎవరైతే ఈ వీడియోని వింటున్నారో వాళ్ళు జాగ్రత్తగా రాసుకుని, అవసరమైతే అదే వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే పెన్ను పుస్తకం తీసుకుని జాగ్రత్తగా రాసుకోండి. మీకు కావాల్సిన చిట్కాలు రాసుకోండి. నేను చెప్పినట్లో ఏవైతే చిట్కాలు ఉన్నాయో అవి రాసుకునండి. మీరు దీన్ని ఆయుర్వేద పరంగా వాడుకుని, దీన్ని చిన్న చిన్న వైద్యులు ఇవాళకి పల్లెటూరులో చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఈ వీడియోలు చూసి ఇవన్నీ రాసుకుని ఇంకా 10 మందికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి.